ఆ తోరణానికి యమద్వారం అనే పేరు కూడా ఉంది. మన పూర్వీకులు ఈ ఆచారం పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకానికి వెళ్లే మునుపు మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి ప్రవేశించాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రధాన శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ఆరాధించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే యమద్వారం గుండా 3 మార్లు ఇట్లా ప్రదక్షిణ చేస్తారో వారికి ఈశ్వర అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. వ్యక్తికి యమద్వారాన్ని చూడనవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిన గడ్డిని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో చూరులోను గడ్డివాములోను ధాన్యాగారంలో పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువెరుస్తాయని, భూతప్రేతాలు ఇంట్లోకి రావని విశ్వాసం. కార్తీక మాసంలో శివాలయాలలో జరిగే జ్వాలాతోరణాన్ని దర్శించుకుంటే అనంత పుణ్యఫలం.